శ్రీరామ 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 శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశనకరం రామం నిశాచర వినాశనకరం. ఓం శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీ ఆంజనేయ స్వామియే నమః. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. శ్రీరామ జయం. శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము కవితిలక శ్రీ యామిజాల పద్మనాభస్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. ఆసక్తి కల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. ఇతి శ్రీమత్ సుందరకాండే పంచవింశ సర్గః. ఇది శ్రీమత్ సుందరకాండము 25వ సర్గము. తథా తాసాం వదంతీనాం పరుషం దారుణం బహు రాక్షసీనామసౌమ్యానాం రురోధ జనకాత్మజా. సౌమ్యములు కాక భయంకరములగు ఆకారములు గల యా రాక్షస స్త్రీల రీతిని తన్ను పరుషముగాను దారుణముగాను పెక్కుసారులు బెదరించుచుండగా వారి మాటలను విని జనకరాజనందనయగు సీత ఏడ్చెను. ఏవముక్తా తు వైదేహీ రాక్షసీభిర్మనస్వినీ ఉవాచ పరమత్రస్తా బాష్పగద్గదయా గిరా. మంచి మనస్సు గల సీత రాక్షస స్త్రీలు పలికిన యా మాటలు విని మిక్కిలి భయముంది దగ్గుత్తికతో నిట్లనెను. నమానుషీ రాక్షసస్య భార్యా భవితుమర్హతి కామం ఖాదత మాం సర్వాన కరిష్యామి వో వచః. నేను మనుష్య స్త్రీని, రాక్షసునికి భార్యగా నుండుటకెంత మాత్రము తగను. మీరందరూ కలిపి నన్ను చంపి తినినను తినవచ్చును, మీరు చెప్పినట్లు నేను చెయ్యను. సా రాక్షసీ మధ్యగతా సీతా సురసుతోపమా న శర్మ లేభే దుఃఖార్తా రావణేన చ తర్జితా. దేవకన్యను బోలియున్న సీతాదేవి అట్లు రావణునిచే బెదిరింపబడి దుఃఖముచే పీడింపబడి రాక్షస స్త్రీల నడుమ నుండుట వలన క్షణకాలమైనను సుఖమును పొందలేకపోయెను. వేపతే స్మాధికం సీతా విశంతీవాంగమాత్మనః వనే యూధ పరిభ్రష్టా మృగీ కోకైరివార్ధితా. సీతాదేవి తన యవయవములన్నీయు శరీరములోనికి చొచ్చుకొని పోవుచున్నట్లున్నదై అడవిలో తన గుంపు నుండి విడిపోయి తోడేళ్లచే బాధింపబడుచున్న యాడులేడివలే మిక్కిలి కంపింపసాగెను. సాత్వశోకస్య విపులాం శాఖామాలంబ్య పుష్పితాం చింతయామాస శోకేన భర్తారం భగ్నమానసా. భగ్నహృదయయగు సీత బాగుగా పూచియున్నయ యశోక వృక్షపు పెద్ద కొమ్మను పట్టుకొని దుఃఖించుచు భర్తయగు రాముని గూర్చియే ఆలోచింపసాగెను. సా స్నాపయంతి విపులౌ స్తనౌ నేత్రజలస్రవైః చింతయంతి నశోకస్య తదాంతమధిగచ్చతి. ఆమె యొక్క కన్నీటి ధారలు ప్రవహించి ఆమె స్తనములు పూర్తిగా తడిసిపోయెను. విచారించుచున్న ఆమె శోకమునకు అంతము కానరాకుండెను. సా వేపమానా పతితా ప్రవాతే కదళీ యథా రాక్షసీనాం భయత్రస్తా వివర్ణవదనా భవత్. ఆ సీతాదేవి గడగడ వడకుచు పెద్ద గాలికి అరటి చెట్టు నేలపై బడిపోయినట్లు క్రిందపడి రాక్షస స్త్రీల బెదరింపులచే మిగుల భయమంది తెల్లబారిన ముఖము కలదైయుండెను. తస్యాస్సా దీర్ఘ విపులా వేపంత్యా సీతయా తదా దదృశే కంపినీ వేణీ వ్యాళీవ పరిసర్పతి.
వణకుచున్నయా సీత యొక్క జడ మిక్కిలి పొడవై విపులమై కదులుచు ప్రాకుచున్న సర్పము వలె గానవచ్చెను. సా నిశ్వసంతి దుఃఖార్త శోకోపహత చేతన ఆర్త వ్యసృజ దశ్రూణి మైథిలీ విలలాపహ. నిట్టూర్పు విడచుచు దుఃఖముచే పీడింపబడి హృదయమున పొంగి పొరలు శోకముతోనున్న సీత కన్నీళ్లు విడుచుచు విలపించెను. హా రామేతి చ దుఃఖార్త హా పునర్లక్ష్మణేతి చ హా శ్వశ్రు మమ కౌసల్యే హా సుమిత్రేతి భామిని. దుఃఖార్తయగు సీత హా రామ, హా లక్ష్మణ, హా అత్తయైన కౌసల్య, హా సుమిత్ర అనుచు విలపించెను. లోక ప్రవాద సత్యోయం పండితై సముదాహృతః అకాలే దుర్లభో మృత్యు స్త్రియా వా పురుషస్య వా. పురుషుడు గాని స్త్రీలు గాని తాను మరణింపవలెనని కోరుకొన్నను కాలము కలిసిరానిచో మరణము కూడా సంభవింపదని విద్వాంసులు చెప్పుదురు. ఆ మాట నా ఎడల నిశ్చయముగా గానవచ్చుచున్నది. యత్రాహమేవం క్రూరాభి రాక్షసీభి రిహార్దిత జీవామి హీనా రామేణ ముహూర్తమపి దుఃఖిత. నేనిచ్చట క్రూరురాండ్రగు రాక్షస స్త్రీల వలన నిట్లు పీడింపబడుచు దుఃఖితురాలనై రాముని విడిచి ఇంకను జీవించుచునే యున్నాను. ఏషాల్ప పుణ్యా కృపణా వినశిష్యామ్యనాథవత్ సముద్ర మధ్యే నౌః పూర్ణా వాయువేగైరివాహత. సముద్ర మధ్యమున ప్రయాణము చేయు నిండు నౌక పెనుగాలి వలన గట్టి దెబ్బతిని నశించునట్లు పాపాత్మురాలను దుర్జనురాలను అగు నేను దిక్కులేని దానివలే నశించిపోవుచున్నాను. భర్తారం తమ పశ్యంతి రాక్షసీ వశమాగత సీదామి ఖలు శోకేన కూలం తోయహతం యథా. రాక్షస స్త్రీలకు చిక్కిన నేను నా భర్తను చూడజాలని దానినై జలప్రవాహపు తాకుడు వలన నశించు ఏటిగట్టు వలె దుఃఖితురాలనై నశించిపోవుచున్నాను. తం పద్మదళపత్రాక్షం సింహ విక్రాంతగామినం ధన్యాః పశ్యంతి మే నాథం కృతజ్ఞం ప్రియవాదినం. తామరపువ్వు రేకుల వంటి కన్నులు కలవాడును సింహము వలె ఠీవిగా నడుచువాడును తనకితరులనొచ్చు నుపకారము కొలది అయినను గొప్పగా భావించువాడును ఎల్లప్పుడును ప్రియముగా మాటలాడువాడును అగు నా భర్తయగు రాముని ధన్యులే చూడగలరు. కాని నా వంటి యధన్యురాలిట్లు చూడగలదు. సర్వదా తేన హీనాయ రామేణ విదితాత్మనా తీక్ష్ణం విషమివాస్వాద్య దుర్లభం మమ జీవితం. పరతత్వవేత్తయగు రాముని విడిచి నా జీవితము తీవ్రమైన విషము త్రాగిన వాని జీవితము వలె నశింపవలసియే ఉన్నది. కీదృశం తు మయా పాపం పురా జన్మాంతరే కృతం ఏనేదం ప్రాప్యతే దుఃఖం మయా ఘోరం సుదారుణం. నేను వెనుకటి జన్మమునందెట్టి పాపము చేసియున్నానో దానికి ఫలముగా నిప్పుడు మిక్కిలి దారుణమును ఘోరమును అగునెట్టి దుఃఖమును అనుభవించుచున్నాను. జీవితం త్యక్తుమిచ్ఛామి శోకేన మహతావృత రాక్షసీభిశ్చ రక్ష్యంత్యా రామో నాసాధ్యతే మయా. ఇట్టి గొప్ప శోకముననుభవించుచున్న నాకు మరణింపవలననియే ఉన్నది. ఈ రాక్షస స్త్రీల రక్షణలోనున్న నేనింక రాముని చేరుట జరుగదు. దిగస్థు ఖలు మానుష్యం దిగస్థు పరవస్యతాం న శక్యం యత్పరిత్యక్తు మాత్మచ్ఛందేన జీవితం. మానవులకు స్వేచ్ఛగా ప్రాణములను విడుచుటకైనను సాధ్యము కాదు. అట్టి మనుష్య జన్మ ఎత్తనేలా ఇట్లు పరులకు లొంగి యుండనేలా. ఇది శ్రీమద్ సుందరకాండము 25వ సర్గము సమాప్తము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.